టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హైదరాబాద్ శతాబ్దాల చరిత్రను తన ఒడిలో దాచుకున్న అద్భుతమైన నగరం. నగరంలో ఒకప్పుడు ఎక్కడ చూసినా పెద్ద వీధులు, విశాలమైన భవంతులు, కనుల విందు చేసే చెరువులు నగర ప్రత్యేకత. నగరం మధ్యలో హృదయ ఆకారంలో నిర్మించిన హుస్సేన్ సాగర్ నాటి రాజుల వైభవానికి ప్రతీక. 4000కు పైగా సరస్సులతో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ ఖ్యాతిగాంచింది అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది గత వైభవం. నాటి చెరువులు, సరస్సులు, కుంటలు నేడు కనుమరుగైపోయాయి. కాంక్రీట్ భవంతుల కింద మసగబారాయి. కబ్జా కోరల్లో చిక్కుకొని కనుమరుగయ్యాయి. పచ్చని పంట పొలాలు, విశాలమైన రాజవీధులు, అందమైన భవంతులు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. చెరువు దగ్గరే గంగమ్మలు, కట్టమీది మైసమ్మలు వీధుల్లో కొలువుదీరాయి. చెరువు గట్ల మీద జరపాల్సిన పండగలు కూడా నగరాల్లోనే జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. చెరువు, కుంటల స్థలాలను చెరబట్టి కాసుల పంట పండించుకునే కబ్జాకోరులు తెలంగాణ నీటిపారుదల రంగాన్ని ధ్వంసం చేశారు. వేలాది చెరువులు, కుంటలు కాంక్రీట్ జంగల్లో కలిసిపోగా మిగిలిన చెరువులు గత వైభవానికి ప్రతీకగా సాక్ష్యం చెప్తున్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 920 చెరువులుండగా వాటిలో 491 చెరువులు కబ్జాకు గురయ్యాయి. గ్రేటర్ పరిధిలో ముఖ్యంగా అమీన్పూర్, నిజాంపేట్, కోంపల్లి, జవహర్ నగర్, నాగారం, ఫీర్జాదిగూడ, ఇటు పోచారం, మీర్పేట, జిల్లెలగూడ, బడంగ్పేట్, జల్పల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, ఇటు దమ్మాయిగూడ, ఘట్కేసర్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, నార్సింగి, మణికొండ, బండ్లగూడ, జాగీర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయని అధికారులు తాజాగా గుర్తించారు. ఇటు మరోవైపు హైదరాబాద్ జిల్లా పరిధిలో 26 చెరువులు, రంగారెడ్డి జిల్లాలో 13, మెదక్ జిల్లాలో 10 చెరువులు సిక్కం భూముల్లో గత 10 ఏళ్లుగా రియల్ వ్యాపారులు కొనసాగుతున్నా ఇన్నాళ్లు రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇక చెరువులు మాయమైన వాటి పేర్లు మాత్రం మిగిలాయి. ఉదాహరణకు నల్లకుంట, బతుకమ్మకుంట, నాగమయ్య కుంటలు మాయమై ఆ పేరుతో బస్తీలొచ్చాయి. అలాగే 30 ఎకరాల కూకట్పల్లి చెరువు 2 ఎకరాల మురికి కుంటగా మారింది. 8.15 ఎకరాల విస్తీర్ణంలోని ఖాజాకుంట చెరువు మురుగుకుంటగా అవతరించింది. ప్రగతి నగర్, అంబీర్ చెరువు సిక్కం భూమిలో భవనాలు వెలిశాయి. యూసఫ్ గూడ చిన్న చెరువు కృష్ణానగర్ గా మారిపోయింది. హుస్సేన్ సాగర్ తీరాన కట్టడాలు వెలిశాయి. శిల్పారామం ఎదురుగా తుమ్మిడి చెరువు కానరాదు. అమీర్పేట చెరువు అమీర్పేట కాలనీగా మారింది. లంగర్ హౌస్ చెరువు బాగ్దాద్ నగర్, సజ్జాద్ నగర్ గా అవతరించాయి. అలాగే యశోద ఆసుపత్రి ఉన్న ప్రస్తుత స్థలంలో ఒకప్పుడు చెరువుల నీటితో వ్యవసాయం, ఇందిరా పార్కు పరిసరాల్లో పచ్చని పంట పొలాలు, బాగ్లింగంపల్లిలో పచ్చని పండ్ల తోటలున్నాయనేది చారిత్రక సత్యం. నేటి తరానికి తెలియని రహస్యం. మరోపక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ సముద్రాలను తలపించడానికి చెరువుల కబ్జాలే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో వర్షం పడితే వర్షపు నీరు ఆయా చెరువుల్లోకి నేరుగా వెళ్లాయి. అయితే చెరువులను కబ్జా చేసి అక్కడ పెద్ద పెద్ద భవంతులను నిర్మించడంతో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరానికి భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదని పర్యావరణ నిపుణులు కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నారు. వరదలను నివారించాలంటే ఆక్రమణలను తొలగించి చెరువులను కాపాడడం ఒక్కటే పరిష్కారమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కబ్జాలపై కొరడా జులిపిస్తున్న హైడ్రా పనితీరుపై నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని చెరువులను కాపాడేందుకు కూడా హైడ్రా తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి హైడ్రా పుణ్యమా అని చెరువులకు మళ్లీ జీవం వస్తుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.